ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ పెసల సుబ్రహ్మణ్య సార్ శిష్యుడు భక్తుడు అయిన శ్రీ వేణుగోపాల్ గారి దివ్యానుభవంను ఇప్పుడు స్మరించుకుందాం. ఇతను వేణుగోపాల్ గారు స్వామివారికి శిష్యుడు, భక్తుడు, వారి స్టూడెంట్ కూడా. వీరు వేణుగోపాల్ గారు డిప్లొమా చేసేటప్పుడు ఒకసారి స్ట్రైక్ జరిగింది. వారు డిప్లొమా చేస్తూ ఉన్నప్పుడు కాలేజీలో స్ట్రైక్ జరుగుతుంది కాబట్టి వారు సొంత ఊరు తలుపూరు వచ్చి ఉన్నారు. అక్కడ వారు చదివిన హై స్కూల్లోనే డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో సుబ్రహ్మణ్య సారు దునివాలా దాదా గారి చరిత్ర హిందీలో ఉన్నది తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. అది ఎవరి సహాయంతో చేస్తున్నారంటే తలుపూరులో హిందీ పండిట్ ఒక ఆయన ఉన్నారు, ఎంసి కృష్ణమూర్తి గారు, మల్లికార్జునరావు గారు అని ఇద్దరు ఉన్నారు హిందీ పండిట్లు. వారు ఆ హిందీలో ఉన్నది వారు చదువుతూ ఉంటే సుబ్రహ్మణ్య సారు తెలుగులో వ్రాసుకుంటూ ఉండేవారు. ఆ టైంలో ఇతను వేణుగోపాల్ గారు సార్కి ఏమైనా అవసరమైతే మంచినీళ్ళు గాని టీ గాని అలా తీసుకొచ్చి వారికి ఇస్తూ ఉండేవారు. ఆ విధంగా రోజు చేస్తూ ఉండేవారు. అలా ఉన్నప్పుడు ఒకరోజు పని అయ్యేసరికి రాత్రి 10 అయిపోయింది. వారు ఉన్న ప్రదేశం నుంచి ఇక్కడికి వారు సారు ఉంటున్న కలిచేడుకి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు వెళ్ళాలి. అందువల్ల వారు ఆ స్కూల్లోనే ఆ రాత్రికి ఉండిపోయారు అనమాట. తలుపూరులోనే ఉండిపోయారు. తలుపూరు స్కూల్ ల్యాబ్ లో పడుకున్నారు. ఈ వేణుగోపాల్ గారు కూడా సార్తో పాటు ఆ స్కూల్ ల్యాబ్ లోనే పడుకున్నారు. అది చలికాలం అనమాట. వారితో పాటు ఏమి దుప్పట్లు గాని ఏమీ లేవు వారు కప్పుకోవటానికి, చలికాలం. అలాగే ఆ చలిలోనే పడుకున్నారు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వీరికి మెలకువ వచ్చింది. మధ్యరాత్రి చూసుకుంటే మెలకువ వచ్చింది. మెలకువ వస్తే ఈ వేణుగోపాల్ గారి మీద ఈయన సుబ్రహ్మణ్య సార్ కట్టుకునే లుంగి కప్పి ఉందన్నమాట. సుబ్రహ్మణ్య సార్ మాత్రం ఒక నిక్కర్తో పడుకున్నారు. అప్పటికే సుబ్రహ్మణ్య సార్కి ఆయాసం అది దాంతో సఫర్ అవుతూ ఉండేవారు కదా. అయినప్పటికీ కూడా తమని నమ్మి వచ్చిన వాళ్ళ బాధ్యత తమదే అన్నట్టు వారు ఆ చలితో బాధపడుతూ కూడా వారు కట్టుకున్న లుంగి ఈయన మీద, వేణుగోపాల్ గారి మీద కప్పారు. అంటే ఇది శ్రీ సుబ్రహ్మణ్య సార్ యొక్క అవ్యాజమైన కరుణకు, ప్రేమకు నిదర్శనం ఈ సంఘటన. ఇతను వేణుగోపాల్ గారు సమయం దొరికితే చదువుకుంటూ ఉండేవారు. వీరి తండ్రి చింతకాయలు వ్యాపారం చేస్తూ ఉండేవారు అనమాట. ఆ చింతకాయలు అంటే చెట్టు ఎక్కి కోస్తూ ఉండేవారు. ఆ కాయల్ని వీరి కింద తండ్రికి సహాయంగా వీరు అన్ని ఏరి బ్యాగుల్లో వేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఒకసారి వీరి తండ్రి వేణుగోపాల్ గారిని తీసుకొని వెళ్ళారు. తీసుకువెళ్ళి అదే ఆయన చింతకాయలు కోస్తూ ఉంటే ఈయన ఏరి సంచుల్లో వేస్తూ ఉన్నారు. అప్పుడు వీరికి అనిపించింది అనమాట, ఏంటి ఈ జీవితం, ఈయన వేణుగోపాల్ గారికి ఏంటి ఈ జీవితం, ఈ చింతకాయలు కోసుకోవటం, ఏరుకోవటం, ఇంకా అంతేనా, నాకు చదువుకునే భాగ్యం లేదా అని బాధపడ్డారు. మనసులో బాధపడ్డారు. ఆ టైంలోనే కరెక్ట్ గా ఎదురుగా, అంటే వీరు చింతకాయలు కోస్తున్న చెట్టుకు ఎదురుగానే స్కూల్ ఉంది. ఆ స్కూల్ క్లాస్ లో అప్పుడు సుబ్రహ్మణ్య సార్ ఉన్నారు క్లాస్ లో. వేణుగోపాల్ గారిని వెంటనే పిలిచారు. పిలిచి నువ్వు ఎందుకు చింత చెట్టు కింద ఉన్నావు అనే విషయాన్ని అడిగారు. అడిగితే చెప్పారు. అది చెప్పడమే కాకుండా, ఎందుకు ఉన్నానో చెప్పడం కాకుండా అతని మనసులో బాధను కూడా ఇతను సార్కి చెప్పుకున్నారు ఆవేదన. అది విన్నారు. విన్న తర్వాత సరే నువ్వు వెళ్ళి అని సుబ్రహ్మణ్య సార్ అన్నారు. ఆ సంఘటన తర్వాత ఇప్పుడు ఈ వేణుగోపాల్ గారు చింతకాయలు ఏరవలసిన అవసరం వారికి రాలేదు. అంటే ఆ ఒక్క మాటతో వారు శాశ్వతంగా వారి బాధని నివారించేశారు.
అంతేకాకుండా తర్వాత వారి చదువులకి కావలసిన సహకారం అంతా వీరే అందించారు. ఎంతో కృషి చేశారు. వేణుగోపాల్ సార్‌కి కావలసిన సహకారం అంతా సుబ్బరామయ్య సారే అందించారు. ఎంతో కృషి చేశారు అందుకు. తర్వాత జరిగిన ఇంకొక సంఘటన. ఈయన వేణుగోపాల్ గారు డిప్లొమా పరీక్షలు అవుతూ ఉన్నప్పుడు వీరికి డబ్బులు లేక పస్తులు ఉండాల్సొచ్చింది. అదే సమయంలో సుబ్బరామయ్య సారు భరద్వాజ్ మాస్టర్ గారి దర్శనం కోసం విద్యానగర్ వెళ్లారు. విద్యానగర్ వెళ్ళిన తర్వాత మాస్టర్ గారి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే భరద్వాజ్ మాస్టర్ గారు ఈ సుబ్బరామయ్య సార్‌తో చెప్పారు. "సుబ్బరామయ్య, నువ్వు అర్జెంట్‌గా ఒక పని చేయాలి. గూడూరులో వేణు ఎలా ఉన్నాడో చూసిరా" అని చెప్పారు. వెంటనే సుబ్బరామయ్య గారు ఈ సుబ్బరామయ్య సార్ వెళ్లారు. గూడూరుకి వెళ్లారు. వెళ్ళేటప్పటికి అప్పటికి అక్కడ ఈ వేణుగోపాల్ గారు తన రూమ్‌లో లేరన్నమాట. మాస్టర్ గారు చెప్పారు గదా! ఎందుకో ప్రత్యేకంగా చెప్పారు అంటే ఏదో ఉండి ఉంటుంది అని ఈయన సుబ్బరామయ్య సారు, ఈయన వేణుగోపాల్ గారు ఎక్కడ ఉన్నారో వెతికారు. వెతికితే అక్కడ స్కూల్ హెడ్ మాస్టర్‌కి 3 ఇళ్ళు, హెడ్ మాస్టర్ గారు ఉన్న ఇంటికి 3 ఇళ్ళు అవతల ఒక ఫ్రెండ్ ఇంట్లో మంచం మీద ఇతను పడుకొని ఉన్నారు వేణుగోపాల్ గారు ఆకలితో. అప్పుడు అక్కడికి వెళ్లి విషయం తెలుసుకొని వారిని రూమ్‌కి తీసుకువెళ్లారు. అక్కడ కరెంట్ లేకపోతే వారి దగ్గర ఉన్న అగ్గిపెట్టి క్యాండిల్‌తో వెలిగించారు. తర్వాత వారి దగ్గరున్న పులిహోర అతను వేణుగోపాల్ గారికి పెట్టారు. తర్వాత ఒక రూ. 50 ఇచ్చి హోటల్‌లో తినమని చెప్పి, పరీక్షలయిన తర్వాత ఇంటికి వెళ్ళొద్దు. నువ్వు విద్యానగర్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. ఈ వేణుగోపాల్ గారు అలాగే అతనికి పరీక్షలయిన తర్వాత విద్యానగర్ మందిర నిర్మాణంలో పాలు పంచుకోవడానికి అక్కడ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ నిర్మాణంలో పాలు పంచుకుంటూ సాయి మందిర నిర్మాణంలో పాలు పంచుకుంటూ 50 రోజులు ఉన్నారు. ఆ సేవ అక్కడ మందిర నిర్మాణంలో ఆ సేవ ద్వారా ఈయన వేణుగోపాల్ గారి కర్మని తీసేశారు. ఎందుకంటే ఆ తర్వాత అతని జీవితం అత్యంత సుఖమయంగా గడిచింది. అంటే అతను ఒక పబ్లిక్ సెక్టార్‌లో ఒక చీఫ్ ఇంజినీర్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు గొలగమూడి సాయి మాస్టర్ నిలయంలో శ్రీ పెసల సుబ్బరామయ్య సార్ సేవలో స్థిరపడ్డారు. ఓం నారాయణ ఆది నారాయణ. 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 ఓం నారాయణ ఆది నారాయణ.